తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేందన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మలిదశ సీడీని ప్రజా సంఘాల నేతలతో కలిసి రిలీజ్ చేశారు. న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ సాధనలో న్యాయవాదుల పోరాటంపై డాక్యుమెంటరీ ప్రదర్శన సీడీని ఆవిష్కరించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి కవులు, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. హైకోర్టు విభజన, లాయర్ల సంక్షేమానికి ప్రభుత్వం నిధులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. నా దృష్టిలో ఇవాళ రెండు వారికి సంబంధించిన డిమాండ్లు అపరిష్కృతంగా మిగిలిపోయి ఉన్నాయి. ఒకటి, హైకోర్టు విభజన జరగాలి. మళ్ళా కొట్లాడింది లాయర్లే. ఈ హైకోర్టు విభజన ఫైలు కదిలిందంటే లాయర్లు మొన్న చేసిన సమ్మె ఫలితంగానే తప్ప లేకపోతే అది ఆ మాత్రం కూడా కదిలి ఉండేది కాదు. నెలకో ఇల్లు గడవటానికి కావలసిన 10-20 వేల ఇన్కమ్తో ఉన్నటువంటి లాయర్కి ట్రీట్మెంట్కు ఆధారం ఉంది అనేటువంటి విశ్వాసం దొరకకపోతే, ఓ ఇన్సూరెన్స్ పద్ధతో ఇంకేదో ప్రవేశపెట్టకపోతే వాళ్ళు ఏం కావాలి అనేది మనం అందరం ఆలోచించాలి. న్యాయవాదులు మీరు అందరు కలిసి ఒక ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ వేయండి. న్యాయవాదులే ఉండండి. ఒక రిటైర్డ్ జడ్జిని తీసుకొని రండి. తెలంగాణ వనరులు ఎట్లా ఆగమైనాయి, భూములు ఎట్లా కబ్జా అయినాయి, తెలంగాణ సంపద ఎవరి పాలైంది, ఎవరెవరు తెలంగాణకు ద్రోహం చేసినారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఎవరు మౌనంగా కూర్చొని కుమ్మక్కైనారు, వీళ్ళందరి చరిత్ర బయట పెట్టాలి. అటువంటి కమిషన్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సౌత్ ఆఫ్రికాలో శ్వేతజాతి దురహంకారుల మీద సౌత్ ఆఫ్రికా థామస్ తాబో ఎంబకి నెల్సన్ మండేలా ఉండగా ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ వేసి అందరికి శిక్షలు వేసినారు. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాలను డాక్యుమెంటరీ చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు. అమరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. విభజన మాత్రమే జరిగింది. హైకోర్టు విభజన జరగనంత వరకు కూడా అది మాలాంటి వాళ్ళకు అనిపిస్తుంది. తెలంగాణ రచయితల వేదిక, ఆ తర్వాత వచ్చేసి తెలంగాణ న్యాయవాద జేఏసీ కలిసి ఇవాళటి ఈ సీడీ ఆవిష్కరణ సభని జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కలం రెండిటికి కళాలు, రెండిటికి గళాలు, రెండిటికి మేధస్సు అవసరం. కాబట్టి ఈ సయోధ్య ఉంది కాబట్టి ఈ శక్తులు కలవాల్సినటువంటి అవసరం ఉంది. సభలో తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు నేతలు. అమరవీరుల త్యాగాలు స్మరించుకున్నారు.